సార్ రావడం జరిగింది. 8:30కి మేము అక్టోబర్ 12కి ప్లాన్ వినడం జరిగింది. విన్న వెంటనే ఇక్కడ ఏంటి అంటే ప్లాన్ సార్‌కి కూడా నచ్చింది. మా సార్ ఏది కూడా అంత తొందరగా డెసిషన్స్ తీసుకోరు. నేను చెప్పాను కదా! కంఫర్ట్ జోన్‌లో ఉండడం మాత్రమే సార్‌కి ఎక్కువ శాతం ఇష్టమన్నట్టు. ఎక్కువ రిస్క్ తీసుకోవడం కానీ, లాల్చీ అంటారు కదా! ఏదో పేరాశ అట్లా చాలా తక్కువ. సో, దాంట్లో సార్‌కి ఏం నచ్చిందో నాకు తెలీదు. కానీ వెంటనే ఆధార్ కార్డ్ ఇచ్చేసిండ్రు. ఐడీ అనేది నా పేరు మీద క్రియేట్ చేయడం జరిగింది. అదే రోజు మేము టూల్స్ తీసుకున్నాము. ప్రొడక్ట్స్ కూడా సార్ దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్ మేము తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అక్కడ ఏంటి అంటే ఇంకా నెక్స్ట్ డే వచ్చి కొన్ని టూల్స్ తీసుకెళ్తాను మేడం అంటే, ఆ రోజు నేను టైం ఉంది, రేపెళ్ళాలి అనేటువంటిది ఏమీ లేదు. అక్కడ నేను టూల్స్ స్టార్ట్ చేసినాను. ఏంటి బిజినెస్ తెలుసుకోవడం అనేది. ఆ సక్సెస్ ప్రొఫైల్ చూసిన తర్వాత డిఫరెంట్ ప్రొఫెషన్‌లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా! సరే చేద్దాం ఇక్కడ పోయేదైతే ఏం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేది లేదు కదా! బిజినెస్ స్టార్ట్ చేయాలి అనైతే మేము అదే రోజైతే అనుకోలేదు. కాకుంటే నెక్స్ట్ నన్ను కనెక్ట్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ ఒకటి టూల్స్, ఒకటి ప్రొడక్ట్స్. ఇంకొక విషయం లీడర్స్ అందరూ జాగ్రత్తగా వినండి. మాకు క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరేమంటారంటే మాకొకటి గంజ్ ఉంటుంది. మాకొక హోల్‌సేల్ మార్ట్ ఉంటుంది. మేము డీమార్ట్‌లో మాత్రమే తెచ్చుకుంటామంటారు. మీకు తెలిసిన వాళ్ళని అడగండి. డిఫెన్స్‌లో ఎవరికైతే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుందో వాళ్ళకి అమౌంట్ కూడా చాలా చాలా తక్కువకొచ్చేస్తది మాకు స్పెషల్‌గా. ఎందుకంటే మేము సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి మాకు కార్డ్ ఉంటుంది. క్యాంటీన్ కార్డ్. ఉన్నప్పటికీ కూడా కరోనా వచ్చినప్పటి నుండే మేము వెళ్ళడం కొంచెం తక్కువైంది. ఇంకా కంప్లీట్‌గా ఇప్పుడు మేము 2 ఇయర్స్ 1 ½ ఇయర్ అవుతుంది. ఒక్క వస్తువు కూడా మేమిప్పుడు క్యాంటీన్‌లో తెచ్చుకున్నది లేదు. ఇక్కడ లేనివేదైతే ఉంటే మేము ఇప్పుడు వెళ్ళడం కొంచెం వీలు కావట్లేదని డీమార్ట్‌లో మేము తెచ్చుకుంటున్నాము. బిగ్ బజార్‌లో. ఇందులో లేనిది మాత్రమే. క్యాంటీన్‌లో తెచ్చుకోవట్లేదు. ఎక్కడ గూడా తెచ్చుకోవట్లేదు. ప్రొడక్ట్స్ వాడడం మొదలుపెట్టాము. కోర్‌తో స్టార్ట్ చేశాను నా జర్నీ. ఇప్పటి వరకి కూడా ఎవ్రీ సెకండ్‌కే నేను కోర్ చేస్తూ ఉంటాను. రెండో తారీఖే కోర్ చేస్తాను. ఎప్పుడన్నా బై మిస్టేక్ అది జరగలేదు అంటే మాత్రం 2, 3, 4 లోపే అది 1, 2 సార్లు మాత్రమే జరిగింది. మా సక్సెస్‌కి ఇంకో సీక్రెట్ ఏదన్నా ఉంటుంది అంటే ఫస్టే మేము సిస్టమ్‌కి కనెక్ట్ అవ్వడం మెయిన్ ఇది. సీఈపీ ఏదైతే ఉంటుందో వెంటనే నెక్స్ట్ డే నుండి సీఈపీ ఉంటుంది మేడం అని చెప్పారు. సో, ఒక్కసారి సార్ అదే రోజు కాల్ చేశారు. నెక్స్ట్ డే నుండి ఇప్పటి వరకి కూడా ఏదో 1, 2 సార్లు నాకు సార్ కాల్ చేసుండొచ్చు. ఈ 1 ½ ఇయర్‌లో. నాకు సార్ కాల్ చేసింది లేదు. నాకు నేను గాని అలారం పెట్టుకొని గాని అట్లా మేము అలవాటు చేసుకున్నాము సీఈపీ అటెండ్ అవ్వడం. సో, తర్వాత ఏమైంది అంటే ఇంకా కొంచెం కొంచెం హెల్త్ అనేది కవర్ అయింది. దీన్ని నేను నాకు తెలియకుండానే ప్యాషనేట్‌గా బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకేనా? సర్జరీ అయిన తర్వాత ఒక 1 మంత్, 1 ½ మంత్ రెస్ట్ తీసుకోవాలని చెప్తారు కదా! గ్రూప్‌లో ఆ ఫోటోస్ చూసి, ఆ మొమెంటమ్ చూసిన తర్వాత నేనేదో మిస్ అవుతున్నాను. నేనేదో చేయట్లేను. నేను కూడా చేయాలి అనేది స్టార్ట్ అయింది నాకు. ఈవినింగ్ సెషన్స్ కూడా ఉండేది. నేను జాయిన్ అయినప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్స్ అవన్నీ చేయడం. అండ్ ఈవినింగ్ టైమ్‌లో ప్లాన్ ప్రెజెంట్ చేయడానికి ఎవరన్నా రెడీ ఉన్నారా అంటే నేను జాయిన్ అయ్యి థర్డ్ డేనే అయ్యింది. కాకుంటే నాకు దేనికి కూడా నో అనడం అనేది అసలు నాకు నచ్చదు. నేను అసలు ఇంట్రెస్ట్ చూయించను. ప్రతీది కూడా చెయ్యాలి. గెలుస్తామా, ఓడతామా అది తర్వాత. కానీ ఏదైనా తీసుకున్నామంటే మాత్రం దాన్ని ప్యాషనేట్‌గా ఇంట్రెస్ట్‌తో చేయాలి. ప్లాన్ ఎలా ప్రెజెంట్ చేస్తారో లేదో నాకు తెలీదు. కానీ హ్యాండ్ రైజ్ చేశాను. నాకు ప్లాన్ అవకాశం ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. వండర్‌ఫుల్ ప్లాన్ ప్రెజెంటేషన్ థిస్, థట్ అదంతా కూడా. అక్కడ నాకొక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. కోర్ పోస్టర్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ మేడం. కోర్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. మీ సక్సెస్ స్టార్ట్ అయిందని అది. నేను బిజినెస్ చేస్తున్నాను. స్కూల్ వదిలేసింది. ఇది ఫీల్ అవుతుందేమో అని మా ఇద్దరు సిస్టర్స్ జాయిన్ అయ్యారు. నీకు యూజ్ అవుతుంది అంటే మేము కూడా చేస్తామన్నారు. పాపం వాళ్ళకి ఇదేంటో తెలియకుండా. వెంటనే ఆధార్ కార్డ్‌లు పంపించినారు. ప్లాన్ ఏంటో వినలేదు. ఏమీ లేదు. వెంటనే 100, 100 పీవీ తీసుకున్నారు వాళ్ళు కూడా. అప్పుడు మీకు తెలుసు గదా! ఫాస్ట్ అట్ 8 అయిపోతాం. నా లక్ అనుకుంటాను అది కూడా. ఒకటేసారి వాళ్ళు తీసుకున్నారు. ఇంకా తర్వాత తర్వాత ఉంటుంది కదా! సో, వాళ్ళకి బిజినెస్‌లో ఇంత డెప్త్ ఉందనేది వాళ్ళ ఫ్యామిలీ ఉంటాయి కదా! దాంతో పాటుగా అంతగా కంటిన్యూ చేయలేకపోయారు. కాకుంటే నేను వాళ్ళ హెల్ప్ తోటి మాత్రం ఫాస్ట్ అట్ 8 అనేది కంప్లీట్ చేశాను. నాది 160, 100, 100 360 అయిపోయింది.
సో మళ్ళీ ఇంకో పోస్టర్ వచ్చింది. మీరు ఫాస్ట్ అట్ 8 కంప్లీట్ చేసారు. ఓ కంగ్రాచ్యులేషన్స్ ఇది అది అని వచ్చే వరకే ఇంకా కొంచెం బూస్టప్ అనేది వచ్చేసింది. ఓహో! సంథింగ్ నేను చేయగలుగుతున్నాను ఇందులో అనేది వచ్చేసింది. రెగ్యులర్‌గా సీఈపీ అటెండ్ అవ్వడం, సీడీస్ వినడం, మాకు హిందీ, తెలుగు 2 రావడం ఇంకొక ప్లస్ పాయింట్ అయింది. ఆ సీడీస్ అన్నీ వింటూ ఉన్నప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. సో నేను మాత్రమే వినేదాన్ని ఫస్ట్ అయితే. కానీ నెరి హెడ్‌ఫోన్స్ పెట్టుకొని అట్లేం లేదు. సౌండ్ పెట్టేదాన్ని, వినేదాన్ని. పిల్లలకి అప్పుడు తెలీదు గాబట్టి, ఏంటి మమ్మీ ఇది అసలు అనేది నేను వేరే రూమ్‌లో ఉండి వినేదాన్ని. సో ఇదంతా అయిన తర్వాత ఫీల్డ్ మీదకి వెళ్ళాలి. ఫీల్డ్ మీదకి వెళ్తేనే మీకు సక్సెస్ వస్తుంది అనేది ఒకటి అక్కడ నేను విన్నానన్నట్టు. విన్న తర్వాత ఒక 2, 3 ప్లాన్‌లకి సార్ రావడం జరిగింది నాతో పాటుగా. ప్రొడక్ట్స్ తీసుకెళ్లడం అంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేయలేదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఒక టీచర్, ఇన్‌చార్జ్, కోఆర్డినేటర్, అకాడమిక్ అడ్వైజర్, నారీసేన, గ్లోబల్ వుమెన్ ఫోరం, గట్కేసర్ లీడర్ ఇన్ని ఉన్నాయి గదా! నాతో పాటుగా. అండ్ అట్లా మరి సిస్టమ్‌కి ఇంకొంచెం అడాప్ట్ కాలేదేమో. ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళకపోయేదాన్ని. నేను చెప్తే నేనేమనుకుంటానో అని కొంతమంది అబ్బా! మేడం జేస్తుంది గదా! అని ఆధార్ కార్డ్‌లు రావడం జరిగింది. అండ్ ఐడీలనేవి క్రియేట్ అవ్వడం జరిగింది. నా స్పీడు, నా మొమెంటమ్ అదంతా చూసి అప్లయన్స్ మీరు బ్రాంజ్ కావాలి మేడం, మీరు బ్రాంజ్ కావాలి మేడం. కావాలని నాకు గూడా ఉంది. కానీ పీవీస్ అయితే పెరగకపోయేది. ఓకే. పర్వాలేదు. కానీ అంతగా 5,500, 6,000 కావాలంటే కాలేకపోయేది. సో, గట్కేసర్ టీమ్ మీటింగ్ ఉంటూ ఉండేది. ఉప్పల్ టీమ్ మీటింగ్ ఉంటూ ఉండేది. బొగ్గులకుంట టీమ్ మీటింగ్ ఉంటూ ఉండేది. గట్కేసర్‌కి వెళ్తూ ఉండేదాన్ని. టీమ్ ఎవ్వరూ లేరు. ఒక్కదాన్నే వెళ్తూ ఉండేదాన్ని. ఓకే. సో, అందరి టీమ్ జూసి అనిపిచ్చేది. అబ్బా! ఏంటి నేనొక్కదాన్నే వెళ్తున్నాను. టీమ్ లేదు, ఏం లేదు అనిపిచ్చేది. తర్వాత ఉప్పల్‌కి పవన్ రాజ్ సార్ వాళ్ళదుండేది అప్పుడు. సో, ఉప్పల్‌కి వెళ్ళినప్పుడు కూడా మేడం వాళ్ళు టీమ్ తీసుకురండి మేడం అంటే, ఓకే మేడం ట్రై చేస్తున్నాను. బొగ్గులకుంటకు కూడా కొన్ని సార్లు వెళ్ళలేదు. పిలవగానే నేను గూడా వెళ్ళలేదు. 2, 3 వీక్స్ నాకు తెలియకుండానే కొంచెం అక్కడ నేను వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ అర్థమైంది. సరే ఇన్ని సార్లు చెప్తున్నారంటే ఏదో ఉంటుందని వెళ్ళాను. అక్కడ మేడం మ్యూట్ అయ్యిండ్రు. మీకేదో కాల్ వచ్చినట్టు. యెస్. సారీ లేడీస్ కాలొచ్చింది. సో, వీళ్ళందరిని చూసిన తర్వాత అక్కడ భార్గవి మేడం, చరణ్ సింగ్ సార్ అండ్ హై ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు, లో ప్రొఫెషన్ ఉన్న వాళ్ళని చూసిన తర్వాత ఇంకా కనెక్ట్ అయ్యానక్కడ నేను. కనెక్ట్ అయిన తర్వాత ఉంది ఇందులో డెప్త్. నేను చెయ్యాలి అనేది ఒకటి పడింది. ఫీల్డ్ మీదకెళ్ళాను. సర్జరీ అయిన తర్వాత కొద్ది రోజులే అయ్యింది. అయినప్పటికీ కూడా నా ఓన్‌గా ప్లాన్స్ అనేది స్టార్ట్ చేసినాను. 3 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉన్నటువంటిది కవర్ చేయాలంటారు కదా! అట్లా నేను ఇలా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అట్లా దగ్గర వాళ్ళకి కొంచెం ఫస్ట్ నాకు ట్రైన్ అవుతాననేసి స్టార్ట్ చేశాను. మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది మా ఇంటి దగ్గరలో. సో, అక్కడికి వెళ్ళాను. మొత్తం లోపలికి కూడా వెళ్ళలేదు. సో, అక్కడ వాళ్ళు ఒక పెట్ ఉంది వాళ్ళకి. ఎస్‌పీ బారెల్ సార్ చెప్తారు గదా! కుక్కను కుక్క అనగూడదని. డాగీ ఉంది వాళ్ళ ఇంట్లో లియో దాని పేరు. చాలా పెద్దగా ఉంటదది. సో, ప్లాన్ చెప్పడానికి వెళ్ళాను. అక్కడ డోర్ కొట్టలేదు ఇంకా అసలు గేట్ తీసుంది అన్న విషయం నాకు తెలీదు. వాళ్ళు డాగీని కట్టేయలేదు అన్న విషయం నాకు తెలీదు. సో, నేను జస్ట్ వాళ్ళ ఇంటి వైపుకి వెళ్తున్నాను. అదేం చేసిందంటే బయటికొచ్చేసింది ఇలా మొత్తం కూడా. దూరం నుండి పరిగెత్తడానికి నేను ట్రై చేసినాను. రీసెంట్‌లీ నాకు సర్జరీ అయ్యింది. ఓకే. సో, నేనేం జేశానంటే నాకు భయం ఫస్టే. చాలా భయం. అది నన్ను నేను రక్షించుకోవడానికి పరిగెత్తి కంప్లీట్ లెఫ్ట్ సైడ్‌కి పడిపోయాను. పడిపోయిన తర్వాత ఆ పడిపోవడం కూడా మామూలుగా పడిపోలేదు. వేరే వాళ్ళుంటే అదే రోజే మూట ముళ్ళ సర్దుకొని అసలు బంద్ జేసేవాళ్ళు. సో, చెయ్యి మొత్తం గ్రీన్‌గా కమిలిపోయింది. అండ్ మొత్తం ఈ బ్యాక్ ఉంటుంది. ఇది ఉంటుంది గదా! ఈ చేతికి గూడా బాగా దెబ్బ తగిలింది. అండ్ కాలు గూడా బానే కొంచెం అయ్యింది. నడవడం ఎలాగో అలా మెల్లమెల్లగా నేను ఇంటికొచ్చేసాను. తర్వాత ఇంకా వాళ్ళు డాగీ అక్కడ అదృష్టం ఏంటి అంటే ఇంకా ఆగిపోయాను. ఏదైతే అదయిందని ఇంకా దేవుడిని దలుచుకుంటే అక్కడ ఆగిపోయాను. అది నన్ను కరవలేదు. అది సంతోషించండి. ఇంటికొచ్చేసినాను. ఇంట్లో చెప్పాలా? లేదా? అనేది ఒక సమస్య. చెప్తేనేమో వద్దంటారు. చెప్పకుంటే ఏమైనా ఫ్రాక్చర్ అయిందో ఏమో తెలీదు. ఏం జేయాలనేది అర్థం గాలేదు. కాకుంటే అజయ్ సార్ అర్థం జేసుకుంటారు గాబట్టి మెల్లగా చెప్పినాను. ఒకటే మాట అన్నారు సార్. "నీకేమైనా అర్థమవుతుందా అసలు? సర్జరీ అయ్యి నీకు గట్టిగా అసలకి నీకు ఒక 1 మంత్, 1 ½ మంత్ కాలేదు. సో, అయినా అసలు ఇంత అవసరం ఏమొచ్చింది నీకు? ఒక్కదానివి ఎందుకెళ్ళినావు? అయినా గూడా ఇంత పిచ్చి ఎందుకు?" అనన్నారు. అక్కడ ఇంకేమీ చేయలేదు. పాప అక్కడి నుండి ఫోను. తర్వాత తెలిసింది తనకు గూడా.
అమ్మ మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అసలు ఇంత అవసరమా అని పిల్లలు గూడా అనడం జరిగింది. ఒక 1 వీక్ వరకి ఫోన్‌లలో లేదంటే అట్లా నేను చేసినాను కానీ ఇంకా వెళ్ళలేదు బయటికి. తర్వాత మళ్ళేమనిపించింది ఇవన్నీ పోస్టులు చూస్తున్నప్పుడు లీవ్ అవ్వలేదు నేను అందులో నుండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదో పర్పస్ ఉంది చెయ్యాలి అనేటువంటిది అనిపించింది. బై గాడ్స్ గ్రేస్ ఏం కాలేదు. డాక్టర్ దగ్గరికి ఏం వెళ్ళలేదు. సో, వెస్ట్ కేర్ అవన్నీ పెట్టి అదంతా చేసిన తర్వాత కొంచెం అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాను. ఓకేనా? మళ్ళీ ఏంటి నేను స్టార్ట్ చేసింది సిస్టమ్‌కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి అసలు? పీవీస్ ఎందుకు పెరగట్లేవు? సార్ వాళ్ళు అదే అడిగిండ్రు. మేడం ఎట్లా ఎళ్తున్నారు? ఏంటి అనంటే, ఇలా ఇలా చేస్తున్నాను సార్ అంటే, మీతో పాటు ప్రొడక్ట్స్ తీసుకెళ్తున్నారా? కొన్నైతే తీసుకెళ్తున్నాను కానీ ఎక్కువ తీసుకెళ్ళట్లేను. డేట్ గుర్తుంది నాకు డిసెంబర్ 25థ్ క్రిస్మస్ రోజు మా సార్ ఇంట్లో ఉన్నారు. ఆల్రెడీ మాకు ఈ బిజినెస్‌లోకి రాకముందే ఒక కార్ ఉంది, ఇల్లుంది అన్నీ ఉన్నాయి. కార్‌లో ప్రొడక్ట్స్ పెట్టుకొని వెళ్ళినాం లీడర్స్. సో, సార్ కూడా వచ్చారు. ఎక్కడైతే వెళ్ళామో అక్కడ ప్లాన్ చెప్పడం, ప్రొడక్ట్స్ డెమో ఇవ్వడం, ప్రొడక్ట్స్ వాళ్ళకి ఇచ్చేసి రావడం. అట్లా నేను నాది సీరియస్‌గా అనుకోండి. అలా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కొంచెం పీవీస్ అనేది పెరిగింది. కాన్ఫిడెన్స్ అనేదొచ్చింది. తర్వాత సేమ్ డూప్లికేషన్ అనేది నేను కూడా స్టార్ట్ చేసినాను. నాతో పాటుగా నేను బ్యాగ్ తీసుకొని వెళ్తాను. నిన్న నేను తీసుకొచ్చినాను కదా! సో, కాలేజ్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో అన్నీ పెట్టుకొని వెళ్తాను. అట్‌లీస్ట్ 60 పీవీ అన్నా కానీ నా బ్యాగ్‌లో ఉండేలాగా నేను చూసుకొని తీసుకెళ్ళేదాన్ని. అట్లా అట్లా పీవీస్ పెరగడం జరిగింది. మంచి ప్రొఫెషన్‌లో ఉన్నవాళ్ళు గూడా జాయిన్ అయ్యారు. సో, అక్టోబర్‌లో జాయిన్ అవుతే నేను జనవరిలో బ్రాంజ్ అయ్యాను. బ్రాంజ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ అదే మంత్‌లో సిల్వర్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో, తర్వాత ఏంటి అంటే మళ్ళీ ఇంకా థాయిలాండ్‌కి కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. అసలు ఎన్ని పీవీస్ చేయాలి? ఏంటి తెలీదు. అప్లయన్స్ చెప్పారు. గ్రూప్స్‌లో వచ్చింది మీరిది చెయ్యాలి అని. నా మైండ్‌ని తర్వాత నేను పెట్టలేదు. ఈవెన్ మీకందరికీ తెలుసు ఒక టీచర్ అయితేనే ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. సో, ఒక 25 సంవత్సరాలు నేను టీచర్‌గా చేసి ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్నటువంటి నేను నా మైండ్‌నే పక్కకు పెట్టేసి జీరో మైండ్ సెట్ తోటి ఇక్కడ నేను సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకున్నాను. టూల్స్ అనేది చదవడం మొదలుపెట్టినాను. సీఈపీ అటెండ్ అవ్వడం అండ్ బొగ్గులకుంటకి రావాలి అన్నప్పుడు ఇంకా నేను రెగ్యులర్‌గా అటెండ్ అవ్వడం మొదలుపెట్టాను. మధ్యలో ఎక్కడో ఒక దగ్గర గ్యాప్ వచ్చేది. అక్కడ నేను ఒకటి అర్థం చేసుకున్నాను. 21 వీక్స్ ఓకే. మీరు అటెండ్ అవుతే మీ ఇంటి ముందు ఒక కారు, మీ బ్యాంక్ అకౌంట్‌లో తక్కువలో తక్కువ 50-1,00,000 వస్తాయనేది అక్కడ నాకు అర్థమైపోయింది. ఇట్లా నేను థాయిలాండ్ గూడా క్వాలిఫై అయ్యాను. గోవా గూడా క్వాలిఫై అయినాను. ఓకే. సో, మా టీమ్ నుండి కొంతమంది రావడం జరిగింది. ఒక్కదాన్నెళ్తే గ్రేట్ ఏం లేదు. సో, టీమ్‌తో వెళ్ళడం అక్కడ పెద్ద సక్సెస్. ఓకే. సో, అట్లా కొంచెం టీమ్‌లో మొమెంటమ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అప్లయన్స్‌ని మాత్రం ఎంత ఎడిఫికేషన్ అంటే అంత ఎడిఫికేషన్ అనేది మేము చేయడం జరిగింది. అక్కడ నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి ఒక 23 ఇయర్స్ నుండి స్కూల్ ప్రొఫెషన్‌లో ఉన్నారు. సక్సెస్ ప్రొఫైల్‌లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో ప్రొఫెషన్‌కి మ్యాచ్ అయ్యేలాగా నేనక్కడ యూజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ గురించి ఎడిఫై చేయడం జరిగింది. వాళ్ళ గురించి కంప్లీట్ 1, 2 మీటింగ్‌లలోనే నాకు వాళ్ళందరి గురించి అర్థమైపోయింది. క్విక్ లెర్నర్ అంటారు గదా! సిస్టమ్‌ని తొందరగా అడాప్ట్ చేసుకున్నాను. సో, గోవా నాకు బాగా హెల్ప్ అయింది. అండ్ థాయిలాండ్ నేనెప్పుడైతే క్వాలిఫై అయ్యానో, సో కాకముందే వి ఆర్ గోయింగ్ టు థాయిలాండ్ అని ఎక్కడ పడితే అక్కడ ఒక వీడియో చేస్తూ ఉండేది. అండ్ తర్వాత ఏంటి అంటే నేను స్కూల్ మానేద్దాం అనుకున్నాను కంప్లీట్‌గా. కానీ మా అప్లయన్స్ ఏం చెప్పారంటే, "లేదు మేడం స్కూల్ మానేయొద్దు. ఫస్ట్ మీరు పార్ట్ టైమ్ గానే బిల్డ్ చేయండి" అంటే నేను ఒకటేమనుకున్నానంటే, ఎవరి దగ్గరికెళ్ళినా గూడా నా దగ్గర టైం లేదు. లీడర్స్ నోట్ చేసుకోండి. నేనెంత మంది దగ్గరికెళ్ళినా కొంతమంది దగ్గరికి నేను బిజీ ఉన్నాను. నా దగ్గర టైం లేదు అంటూ ఉండేవాళ్ళు. అక్కడ అప్లయన్స్ చెప్పిండ్రు. నాకు కూడా ఒకటి ప్రూవ్ చేయాలని మళ్ళీ నేను రీజాయిన్ అయ్యాను. పార్ట్ టైమ్‌గా గూడా ఈ బిజినెస్‌ని బిల్డ్ చేయొచ్చు. బిజీ స్కెడ్యూల్‌లో కూడా ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వచ్చు అనేది నేను ప్రూవ్ చేయడానికి ఏం చేసినానంటే, మళ్ళీ నేను రీజాయిన్ అయ్యాను. ఏ స్కూల్‌లో అయితే నేను జేఆర్ఎస్‌లో వర్క్ చేశానో అక్కడే నేను మళ్ళీ రీజాయిన్ అయ్యాను. అక్కడ పేరెంట్స్ అందరూ మెసేజెస్ పెట్టడం, మా పిల్లలు మిస్ అవుతున్నారు అంటే, ఇది, అది అంతా నన్ను కొంచెం కనెక్ట్ చేశారు. వెంటనే మళ్ళీ నేను రీజాయిన్ అయ్యాను. సర్జరీ అయింది. ఇంట్లో అత్తయ్యకి గూడా సర్జరీ అయింది. వంట చేసి పెట్టిపోయి సీఈపీ అటెండ్ అయ్యి, సాటర్‌డే రోజైతే 8:20 వరకి కూడా నేను సీఈపీ గేట్ బయటున్నంత వరకి అటెండ్ చేసి, గేట్ లోపలికెళ్తున్నానన్నప్పుడు నా ఫోను నేను పక్కకు పెట్టేదాన్ని. స్కూల్‌లో నేను ఫోను యూజ్ చేయకపోయేదాన్ని.
అస్సలు కూడా నేను యూజ్ చేయకపోయేదాన్ని. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, ఏదైనా ఉన్నా లంచ్ టైమ్‌లో నా అప్‌లైన్‌కి సార్ ఇదుంది, ఇలా కొంచెం చూడండి అని పెట్టేది గానీ, నా బిజినెస్‌ని మాత్రం ప్రొఫెషన్‌కి మళ్ళీ నా బిజినెస్‌కి నేను అక్కడ అడ్డు తీసుకురాలేదు. అలా నేనేం చేశాను, మళ్ళీ నవంబర్‌లో నేను రీజాయిన్ అయినటువంటి వ్యక్తిని, నవంబర్ నుండి మళ్ళీ నేను జూన్ 2 వరకి కూడా పార్ట్ టైమ్‌గా దీన్ని బిల్డ్ చేశాను. నోట్ చేసుకోండి లీడర్స్. ఇన్ని మంత్స్ నేను ప్రూవ్ చేయడానికి వెళ్ళాను. ఓకేనా? సో, తర్వాత ఏంటి అంటే మళ్ళీ ఎక్కడైనా కార్ అన్‌విల్లింగ్స్ ఉన్నా, ఎక్కడికున్నా గూడా అప్‌లైన్ రమ్మన్నారు, లీడర్స్ రమ్మన్నారంటే తప్పకుండా వెళ్ళేది. వస్తూ ఉంటేనైతే పోస్టర్స్ చూస్తే వెళ్ళడం నేను స్టార్ట్ చేసినాను. ఎందుకంటే అక్కడ అర్థమైంది బిజినెస్ అప్‌లైన్‌ది కాదు, డౌన్‌లైన్‌ది కాదు. నాది ఈ బిజినెస్ అనేది నాకు అర్థమైందక్కడ. నా టీమ్ గ్రో కావాలి. ఒక్కటే ఒక్కటి నాకు ఈ డెప్త్ అర్థమైన తర్వాత నేను నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. మొన్న గూడా నేను చూసుకున్నాను అన్ని. ఒక 100 మందిని పైకి తీసుకురావాలి ఈ బిజినెస్ ద్వారా. ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఫస్ట్ మహిళలని ఒక 100 మందిని నేను పైకి తీసుకురావాలి అనేటువంటి ఒకే ఒక్క ప్యాషన్ తోటి నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినాను. మీ సంకల్పం గట్టిదైతే దేవుడు కూడా మీకు హెల్ప్ చేస్తాడు. ఆ విషయంలో జరిగింది కూడా ఇదే. నేను ఒక్క రోజు కూడా ఇంత పెద్ద సక్సెస్ వస్తుంది, ఇంత తొందరగా వస్తుందని నేను ఆశించలేదు. అజయ్ సార్ అయితే అంతకంటే ఎక్కువ కూడా కోరుకోలేదు, ఆశించలేదు. సో, అలా జరిగిపోయింది. స్కూల్ నుండొచ్చి బ్యాగ్ పక్కకు పెట్టేసి వెంటనే ఎంత దూరమైనా గూడా నేను కార్ అన్‌విల్లింగ్స్‌కి ఓలా బుక్ చేసుకొని ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. సో, టీమ్‌లో కారొస్తుంది అంటే వెళ్ళేది. అక్కడ ఒక వీడియో చేసేది, పెట్టేది. డేట్ గూడా నేను ఉంది నాది, వీడియోస్ చూడండి. 31 డిసెంబర్ లోపు నేను నా కార్ తీసుకోబోతున్నాను. మీ అందరూ కార్ అన్‌విల్లింగ్‌కి రావాలి. ఇక్కడి నుండే నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాననేసి నేనక్కడ పెట్టడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కటి అటెండ్ అవ్వడం, వర్క్ షాప్స్ ఎక్కడన్నున్నా, సెమినార్స్ ఎక్కడన్నున్నా, హాఫ్ డే లీవ్ తీసుకొని కూడా నేను చాంపియన్స్ డే అటెండ్ అవ్వడం జరిగింది. నేను ప్యాషన్ కంప్లీట్ చేస్తూ, ప్రొఫెషన్ కంప్లీట్ చేస్తూ రెండింటిని నేను చాలా రోజులు బ్యాలెన్స్ చేసినాను. తర్వాతొచ్చేసి ఇంకా నాకేమనిపించింది అంటే, ఏదో నేను కోరుకున్నది అక్కడ నాకు దొరకట్లేదు. ఓకే. స్కూల్‌కి వెళ్తున్నాను, వస్తున్నాను. కానీ నా డ్రీమ్స్‌ని నేను ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతున్నాను. సో, నేను ఏ విద్యా వ్యవస్థని, ఏ స్కూల్‌ని నేను తప్పు పట్టట్లేను. నాకెంత ప్యాషనో నేను ఆల్రెడీ మీకు చెప్పినాను. నేను కోరుకున్న విధంగా నేనక్కడ సర్వీస్ ఇవ్వలేకపోతున్నానని అనుకోండి. ఏదో ఒకటి అనుకోండి. కానీ నేను ఒకటి స్ట్రాంగ్ నేను వెళ్తున్నాను కానీ, నా మైండ్ అక్కడ లేదు. ఓన్లీ బాడీ మాత్రమే అక్కడుంది. అట్లా చాలా రోజులు నేను సఫర్ అయ్యాను. ఎండ్ ఆఫ్ ద డే ఇంకా నేను డిసిజన్ తీసుకున్నాను. వెస్టేజ్ ఏ రోజైతే స్టార్ట్ చేశారో జూన్ 2కి నేనక్కడ రిజిగ్నేషన్ ఇచ్చి రావడం జరిగింది. ఆ రిజిగ్నేషన్ కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఇచ్చేసొచ్చానంతే. అక్కడి నుండి ఫుల్ టైమ్‌గా ప్యాషనేట్‌గా ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయాలి అనుకున్నాను. మొన్న శ్రీనివాస్ సార్ ఒక క్వెషన్ అడిగాడు. "అమ్మ నువ్వింత ప్రొఫెషన్‌లో ఉన్నావు కదా! నీకేమి ఛాలెంజెస్ అనేది నీకు ఎదురు కాలేదా?" అంటే పిల్లలే నాకేమన్నారంటే, "అమ్మ ఇంత నువ్వు ప్రొఫెషన్‌గా తీసుకుంటున్నావు. దీని గురించి తెలీదు." ఎందుకంటే మా పాప బీటెక్‌లో ఉన్నప్పుడు ఈబీస్ అనేటువంటి ఒక కంపెనీ వచ్చింది. తనని కూడా జాయిన్ అవ్వమంటే అజయ్ సార్ "ఇవన్నీ మనకి సెట్ అవ్వవు వద్దు" అన్నారు. తన మైండ్‌లో ఏం పడిపోయిందంటే, ఇదంతా ఇలాంటి నెట్‌వర్క్ మార్కెటింగ్ కానీ, లేకుంటే ఇలాంటి సిస్టమ్ వర్కౌట్ అవుతుందో లేదో, అమ్మా, నాన్న ఇద్దరికి కూడా ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంది కదా! దీంట్లో వీళ్ళకి ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందో ఏమో అనేసి ఇంక తను అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. వెకేషన్‌కి ఒక 2 మంత్స్ వచ్చినప్పుడు. చాలా అక్కడ మాకు ప్రాబ్లమ్ వచ్చేసింది. తను వద్దని నేను చేస్తాను. ఇది మంచిదే అని ప్రూవ్ చేయడానికి నేను చాలా ట్రై చేసేదాన్ని. కొన్ని సార్లు ఎమోషనల్‌గా అట్లా గూడా జరిగింది. ఇక మీకు అర్థమైందనుకుంటాను. సో, ఒక 2 మంత్స్ బాగా అక్కడ ఇంట్లో కొంచెం అసలు వదిలేస్తానేమో అనుకున్నాను. కానీ చెప్తున్నాను కదా! యూనివర్స్ ఏదైనా కూడా, దేవుడు ఏదైనా కూడా ఒక పర్పస్ కోసం మిమ్మల్ని సెట్ చేశాడనుకోండి. అందులో ఎన్ని ఆటంకాలొచ్చినా కూడా తట్టుకునేటువంటి శక్తిని కూడా మీకు ప్రసాదిస్తాడు. సో, అక్కడ సప్లిమెంట్స్ దగ్గర చాలా చాలా అక్కడ మాకొస్తూ ఉండేది. సీఎండీ అయినప్పుడు ఒక వీడియో చేసి పెడితే అక్కడ మా పాప పెద్ద టెన్షన్. అసలు సీఎండీ అంటున్నారు, అట్లా తీసుకుంటున్నారు. ఎట్లా అట్లా ఏది పడితే అది తీసుకుంటే అనేసి కొంచెం పేరెంట్స్ మీద ఉంటుంది కదా! పిల్లలకి ఎవరికైనా. తను దగ్గరలో లేదు గదా! చూడ్డానికి ఇవన్నీ. తనకి సిస్టమ్ తెలీదు, ఇవన్నీ తెలీదు కాబట్టి అక్కడ వచ్చిన తర్వాత చాలా స్టార్ట్ అయింది ఒక 2 మంత్స్. సో, ఎలాగో అలాగా నేను
కొంచెం కంటిన్యూ చేసినాను ముందుకు నా విల్ పవర్ తోటి, మనోధైర్యం తోటి. ఇంకా తర్వాత తనకు కూడా ఎప్పుడైతే నా అప్లైన్ కి కార్ వస్తుంది అని అక్కడ తనున్నప్పుడే వచ్చింది. అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ తర్వాత నా సక్సెస్ ఏదైతే చూస్తూ వచ్చిందో, ఓకే ఇది మనుషులని మనం ఏది చేసేది కాదు, ఫ్రాడ్ చేసేది కాదు, ముంచేది కాదు అనేటువంటి కాన్ఫిడెన్స్ కొంచెం తనకొచ్చేసింది. ఇంకా తను కూడా ఇద్దరు కూడా మమ్మల్ని అంత పెద్దగా ఏమీ ఫోర్స్ చేయలేదు. వద్దు అని. తర్వాత అట్లా ఇంకా బిజినెస్ అనేది ఎప్పుడైతే థాయిలాండ్‌కెళ్ళినామో సిల్వర్ నుండి గోల్డ్, స్టార్, డైమండ్ 3 పిన్నులు ఒకేసారి బ్రేక్ చేయడం జరిగింది. ఓకే. సో, అట్లా తర్వాత కార్ అనేది తీసుకోవడం జరిగింది. నవంబర్ 16థ్ రోజు. డిసెంబర్ అనుకున్నాను. కానీ ఇంకా తీసుకునేదేదో తీసుకున్నాను. ఇంత కష్టపడ్డారు మా సార్. మా సార్‌కి నేనొక బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశ్యంతోటి నవంబర్ 16వ తారీఖు రోజు కార్ అనేది తీసుకొని సార్‌కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో, అక్కడ ఇంకొంచెం మొమెంటమ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకి కూడా చేద్దాంలే, చూద్దాంలే అనుకున్న వాళ్ళు ఒక 1 ఇయర్ నుండి తిను ఇంతగా చేస్తుంది అంటే ఏదో ఉంది ఇందులో అనేసి ఇంకా కొంతమంది గ్రేట్ లీడర్స్ గూడా నాతో కనెక్ట్ అవ్వడం జరిగింది. కానీ ఎవరైతే జాయిన్ అవుతారు అనుకున్నానో రిలేటివ్స్ గాని, ఫ్రెండ్స్ గాని, మన లీడర్స్ చెప్పినట్టుగా నాతో పాటుగా రాలేదు. ఇప్పటికి కూడా చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు ఇంకా కూడా సైన్ ఇన్ చేయలేదు బిజినెస్‌లో. ఫ్యూచర్‌లో వస్తారనుకుంటాను. సో, ఇట్లా మొమెంటమ్ అనేది క్రియేట్ అయింది. గ్రేట్ లీడర్స్ రావడం జరిగింది. అండ్ ఇంకొకటేంటి అంటే నేను కార్ తీసుకోవడమే కాకుండా మా టీమ్‌లో ఆల్రెడీ 2 కార్లు రావడం జరిగింది. అది చాలా చాలా సంతోషం అనిపిచ్చింది. ఇంకొక కార్ ఇప్పుడు కరీంనగర్ నుండి రాబోతుంది. అండ్ మేము ఇన్‌కమ్ తీసుకోవడమే కాకుండా మొన్న చూస్తే 70 మంది డైరెక్టర్స్ ఉన్నారు. డైరెక్టర్స్ గ్రూప్ ఒకటి చేసినప్పుడు చూడండి. ఒక వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయం అంటే మేమే తీసుకొని చేసగలిగామంటే మీరందరూ చేయగలుగుతారా లేదా చూడండి. బిజినెస్ అంటే జీరో నాలెడ్జ్ ఇక్కడ. అసలు తెలిసింది లేదు, చూసింది లేదు. మా ఖాందాన్‌లో గూడా ఒక్కళ్ళకి కూడా లేదు. అసలు దూరం వరకి కూడా బిజినెస్ అసలు తెలిసిన వాళ్ళు లేరు. ఓకే. సో, ఇట్లా మొమెంటమ్ అనేది స్టార్ట్ అయింది. బై గాడ్స్ గ్రేస్ ఇవైతే నేనొక్కటే మీకు చెప్పాను. నాకు ఎదురైనటువంటి సంఘటన. చాలా వరకి మనం ఏమనుకుంటామంటే అందరికి సక్సెస్ ఈజీగా వస్తుందేమో అనుకుంటారు. కానీ నేను మళ్ళీ నాకు ఛాన్స్ దొరికినప్పుడు, నా డీయూసీడీ అయినప్పుడు చెప్తాను. ఎన్నో సాక్రిఫైజెస్ నేను చేశాను. మా పిల్లలు చేసిండ్రు. మా ఫ్యామిలీ మెంబర్స్ చేసిండ్రు. క్రెడిట్ ఏదన్నా ఉంది అంటే మాత్రం ఒక లేడీని ఇంత ప్యాషనేట్‌గా బిజినెస్‌కి ఏ టైంకైనా వెళ్లి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్‌కి నమ్మకం ఉంది. విన్నింగ్ టీమ్ సిస్టమ్ మీద అండ్ నేను సక్సెస్ అవుతానని నమ్మకం ఉంది కాబట్టి నేను 2:00కి వచ్చినటువంటి డేస్ కూడా ఉన్నాయి. ఉప్పల్ వస్తే ఉప్పల్ నుండి సార్ నన్ను 2 గంటలకి తీసుకొచ్చినటువంటివి కూడా ఉన్నాయి. ఎన్నో రోజులు తిండి లేకుండా మేము తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే గ్రేట్ లీడర్స్ చెప్పినప్పుడు అనిపిస్తది. అబ్బా! ఇన్ని సాక్రిఫైసెస్ చేస్తే కదా సక్సెస్ వస్తుంది అనిపిస్తది. ఒక సింగిల్ లేడీగా ఉండి కూడా నేనెక్కడికైనా వెళ్తూ ఉంటాను. నాకు స్కూటీ వచ్చు. కానీ ఇక్కడ రష్‌ని చూసి నేనింకా స్కూటీ ఇక్కడ స్టార్ట్ చేయలేదు. సో, ఎవరికీ కూడా సక్సెస్ ఊరికే రాదు. చెప్తాడు కదా! అది లలిత జ్యువెల్లర్స్ మేనేజ్‌మెంట్ అతను చెప్తాడు గదా! డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని చెప్తారు కదా! సక్సెస్ కూడా ఇక్కడ ఎవరికీ ఊరికే రాదు. ఫస్ట్ మీరు తీసుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో అది గట్టిగా ఉండాలి. తర్వాత ఆ సంకల్పం మీ కల పెద్దదైతే మీకొచ్చేటువంటి ఆటంకాలు కూడా చాలా చాలా చిన్నగా ఉంటాయి. ఎన్నో సార్లు నేను నా అప్లయన్స్‌కి చెప్పాను. సార్ ఇలా అవుతుంది. కొన్ని సార్లు నేను అనుకునేదాన్ని గూడా. అసలు ఇంత చేయడం నాకు అవసరమా? ఎంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకైనా కొన్ని సార్లు అనిపిస్తుంటది కదా! సో, ఎందుకు చేస్తున్నాను నేను? అసలు ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళది వాళ్ళు సస్టైన్ కాగలుగుతారు. సార్ మంచి ప్రొఫెషన్‌లో ఉన్నారు. బ్యాంక్ ఆల్రెడీ పెన్షన్ వస్తూ ఉంటది. ఇల్లుంది, కారుంది. చాలా సార్లు నేను అనుకున్నానిక్కడ. కానీ మళ్ళీ నేను ఎక్కడ నాకు నేను బూస్టప్ అవుతానంటే మళ్ళీ నన్ను నేనే అనుకుంటాను. లేదు నీ ద్వారా ఒక పర్పస్ ఉంది. నీ ద్వారా ఒకటి నువ్వు సాధించాలి అనేటువంటిది నాకు నేను మోటివేట్ చేసుకుంటాను. లీడర్స్ కూడా నా అప్లయన్స్ అయితే నిజంగా చెప్తున్నాను. నేను ఈరోజు యూసీడీలో ఉండిండొచ్చు. నేను డీయూసీడీ వెళ్ళినా ఆబ్వియస్లీ నేను వెళ్తాను. గోయింగ్ డీయూసీడీ అండ్ వీఎంసీఎం ఐ యామ్ టెల్లింగ్ యూ హ్యాపీ షేర్ విత్ యూ ఆల్. అప్పుడు కూడా నా అప్లయన్స్‌ని అండ్ నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్వరిని కూడా మేము మర్చిపోము. ఎందుకు అంటే ఒక టీచర్‌కి ఏం తెలియని వాళ్ళకి ఇంత బిజినెస్ నేర్పిస్తున్నారంటే మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది.